హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళే వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే మీకు హాయ్ చెప్పేస్తున్నారు. ఇంకా మేమైతే ఆఫీస్కి రెడీ అవుతున్నాం అనమాట. అండ్ నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళిపోదాం ఆఫీస్కి అని వెళ్తుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏవో సర్దుకుంటూ అలా చూసుకుంటూనే ఉన్నారు. ఇంకా మా లంచ్ బాక్సెస్ కూడా మేమైతే ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ ఇంకా మా రూమ్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంచెం చెత్తగా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ రెడీ అవుతుందన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా చెప్తుంది. సో మేమైతే ఇంకా రెడీ అయ్యాం, స్టార్ట్ అయ్యామని చెప్పేసి. అండ్ ఇదంతా మా పీజీ అనమాట, ఇదంతా హాల్ ఏరియా. అండ్ ఇక్కడ మేమైతే కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు అలాగా. సో ఇదే ముందర ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ మాకు ఒక ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్లో ఉంటుంది మా పీజీలో. అండ్ ఇంకా ఇక్కడైతే థింగ్స్ అన్నీ పెట్టుకున్నారు అందరూ కలిసి. సో వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటారన్నది ఒకరోజు నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళైతే ఇంకా వెనకలు ముచ్చట్లు వేసుకొని వస్తున్నారు. సో ఇంకా లిఫ్ట్ అయితే ఉంది కానీ బట్ అది 4th ఫ్లోర్లో ఉందని చెప్పేసి దానికోసం వెయిట్ చేయలేక ఇంకా మేము ఫస్ట్ ఫ్లోరే కదా, సో అలా అయితే దిగేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా కింద అయితే ఎలా ఉంటుందన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇంక ఇక్కడ నుంచి అనమాట కరెంట్ అంతా కూడా సప్లై అవుతుంది లోపలికి. అండ్ ఇంకా ఇక్కడే అనమాట మా పీజీ వార్డెన్ కూర్చొని ఉంటారు. అండ్ ఇక్కడంతా కూడా కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ మేము డైనింగ్ ఏరియా కూడా. సో ఇక్కడే ఫుడ్ తింటాము. సో ఇవన్నీ ఆర్డర్స్ అనమాట. ఎవరివైనా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి ఈ బాక్స్లో వేసేస్తారు, తర్వాత అయితే మేము తీసుకుంటాము. అండ్ ఇక్కడైతే స్కూటీలు ఏమైనా ఉంటే పార్క్ చేసుకోవచ్చు. ఇంకా 2 వాషింగ్ మిషన్స్. సో ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట ఆఫీస్కి. బయట అయితే చాలా చెత్తగా ఉంది, ఎందుకంటే ఈ మధ్యన హైదరాబాద్లో వర్షాలు కదా. సో అలా అయితే వెళ్ళడానికి కూడా లేదనమాట. మొత్తం అంతా చూడండి ఎంత గలీజ్గా ఉందో అసలు. ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తున్నాం ఎక్కడ వర్షం వస్తుందో అని. ఫైనల్లీ అయితే ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. ఈ ట్రాఫిక్ వల్ల అండ్ ఈ వర్షాల వల్ల మాకైతే ఎంత అన్కంఫర్టబుల్గా మేమైతే డైలీ ఈ ట్రాఫిక్ని క్రాష్ చేసి ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసాము ఆఫీస్కి ఇప్పుడు. ఇంకా ఇప్పుడు వినాయక చవితి స్పెషల్గా అన్ని వీధుల్లోన వినాయకుడిని అయితే పెట్టేశారు. సో ఇంకా ఈ వీధిలో కూడా వినాయకుడిని పెట్టారు. నేను ఎలా ఉందో వినాయకుడిది చూపిస్తాను, మీరైతే చూసేయండి. అండ్ గాయస్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కదా నా వీడియోస్ని. సో మీరందరూ కూడా లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. సో ఈ పక్కనంతా కూడా రామేశ్వరం కెఫే అనమాట, చాలా స్పెషల్ హైదరాబాద్లో అయితే. సో ఇక్కడ ఫుడ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో రిచ్ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారనమాట. ఫైనల్లీ మేమైతే ఆఫీస్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా బయట చూడండి అసలు వెహికల్స్ ఎన్ని పార్క్ చేస్తున్నాయో. ఇంకా మేమైతే తొందరగా వెళ్ళిపోతున్నాము, అసలే లాగిన్ టైం అయిపోతుంది కదా. ఇంకా మాకైతే 11కి అంతా లాగిన్ టైం ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడైతే ఐడి కార్డ్ చూపించాలన్నమాట లోపలికి ఎంట్రీ అవ్వాలంటే. ఇంకా మా ఫ్రెండ్ అయితే నేను కూడా నా ఐడి కార్డ్ అయితే వెరిఫై చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఇదంతా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇంకా మా ఆఫీస్ అయితే 4th ఫ్లోర్లో కదా, మేమైతే లిఫ్ట్ కోసం వెళ్తున్నాము. అదేంటో కానీ లిఫ్ట్ దగ్గర మామూలుగా ఉండవు కష్టాలు అసలు, ఎంతసేపటికి ఓపెన్ అవుతాయో. ఇంకా వెయిట్ చేసి ఫైనల్లీ ఇప్పుడైతే 4th ఫ్లోర్కి వచ్చేసాము. ఇంకా మేమైతే ఆఫీస్ లాగిన్ టైం అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ ఇదైతే క్లీన్ చాయిస్ అని చెప్పేసి ఒక కంపెనీ అనమాట. వినాయక చవితి స్పెషల్గా ఇదంతా ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి డెఫినెట్గా. ఆఫీస్కి వచ్చాక ఎంతమందికి బ్రేక్ టైం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. సో నాకైతే బ్రేక్ టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను. అండ్ ఇంకా బ్రేక్ టైం రాగానే మేమైతే అందరం కలిసి కాఫీ తాగడానికి అయితే ప్యాంట్రీకి వచ్చేసాము. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా లోపలికి తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడైతే కాఫీని కంప్లీట్ చేసేసా. అగైన్ మళ్ళీ లంచ్ టైం అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ పీజీకి వెళ్తున్నాను లంచ్ చేయడానికి. యాక్చువల్గా నాది వేరే పీజీ. సో బట్ నేను ఫ్రెండ్స్తో కలిసి తిందామని చెప్పేసి వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాను. ఈరోజైతే వాళ్ళకి చట్నీ అండ్ పప్పు సాంబార్ పెట్టేశారనమాట. సో చాలా బాగుండింది. ఇంకా మేమందరం కలిసి లంచ్ కంప్లీట్ చేసుకొని అగైన్ మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాము. నార్మల్గా ఈ వీధిలో ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఈరోజు అయితే లేదనమాట అంతగా. కూడా డెకరేషన్స్ చేస్తున్నారు వినాయక చవితి కాబట్టి. ఫైనలీ మళ్ళీ ఆఫీస్కి అయితే వచ్చేసా. అలా బోర్ కొడుతుంటే ఫ్రెండ్స్ అందరినీ హాయ్ చెప్పమన్నా, వాళ్ళు అయితే చెప్తున్నారు.
ఇంకా ఫైనలీ లాగౌట్ అనమాట. సో, ఇది నా ఆఫీస్ రొటీన్ ఇలా ఉండింది ఈరోజు. ఇంకా వెళ్ళేటప్పుడైతే చాలా అలసటగా అనిపించింది. ఇంకా ఈ ట్రాఫిక్‌లో వెళ్ళడం అది కూడా మామూలు విషయం కాదు. ఇంకా మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్ళిపోతుందనమాట ఫాస్ట్‌గా. ఇంకా ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. నైట్ టైమ్స్‌లో వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది కదా! సో, గర్ల్స్ మీ అందరూ కూడా చాలా సేఫ్‌గా ఉండండి. అండ్ ఇంక ఫైనల్లీ నేనైతే పీజీకొచ్చేసాను. ఇదనమాట ఈరోజు నా ఆఫీస్ రొటీన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.